నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్, అందులోనూ ఓషనోగ్రఫీ చాలామందికి కొంచెం కష్టంగా అనిపించే టాపిక్. కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఇది మంచి స్కోరింగ్ ఏరియా. ఈ సెషన్లో మనం అదే చేయబోతున్నాం. ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే టాపిక్స్ ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ సబ్జెక్ట్ను సింపుల్గా ఎలా మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలో చూద్దాం. ఓకే, ఇది మన గేమ్ ప్లాన్. ఫస్ట్ బేసిక్స్తో ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకుందాం. తర్వాత సముద్రం లోపలికి వెళ్ళి మ్యాపింగ్ చేద్దాం. ఆ తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే టెంపరేచర్, సెలినిటీ కాన్సెప్ట్స్ని డీకోడ్ చేద్దాం. వాటన్నిటినీ కలిపి కోరల్ రీఫ్స్ కేస్ స్టడీతో చూద్దాం. అండ్ ఫైనల్గా అందరూ వెయిట్ చేసే మాస్టర్ చీట్ షీట్. లెట్స్ స్టార్ట్. సరే, లెట్స్ బిగిన్. పునాది గట్టిగా ఉంటేనే కదా బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండేది. ఓషనోగ్రఫీలో కొన్ని నెంబర్స్, కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. అవి డైరెక్ట్గా క్వశ్చన్స్ లాగా వస్తాయి. అలాంటి కొన్ని కీ పాయింట్స్తో మొదలు పెడదాం. ఇవి ఖచ్చితంగా గుర్తుండాలి. మన భూమిని బ్లూ ప్లానెట్ అంటారు కదా, ఎందుకో ఈ ఇమేజ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఎంత నీరుందో. దాదాపు భూమి మీద 70% నీరే. ఈ మొత్తం వాటర్ బాడీని మనం హైడ్రోస్పియర్ లేదా జలావరణం అని పిలుస్తాం. ఈ భూమి నీటి నిష్పత్తిని చూడండి ఎంత తేడా ఉందో. 70%. ఈ ఒక్క నంబర్, జస్ట్ ఈ ఒక్క నంబర్ మైండ్లో ప్రింట్ చేసుకోండి. భూమి సర్ఫేస్ మీద నీళ్లు కవర్ చేసే ఏరియా ఇది. ఏపీపీఎస్సీ వాళ్ళకిది చాలా ఇష్టమైన ప్రశ్న, స్ట్రెయిట్గా అడిగేస్తారు. అయితే ఇక్కడే ఒక పెద్ద క్యాచ్ ఉంది. ఇంత నీరుంది కదా అని మనం అనుకుంటాం, కానీ అందులో మనం తాగేందుకు, వాడుకునేందుకు పనికొచ్చే మంచినీరు, ఫ్రెష్ వాటర్ జస్ట్ 2.5% మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఈ 2.5%లో కూడా చాలా వరకు ఐస్ రూపంలో గడ్డగట్టి ఉంది. చూశారా, ఇదే ఎగ్జామ్లో క్లాసిక్ ట్రాప్. ఈ పాయింట్తోనే చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తారు. ఇదిగో, ఇదొక ప్రిలిమ్స్ పవర్ ఫ్యాక్ట్, నోట్ చేసుకోండి. మన భూమి మీదున్న ఫ్రీ వాటర్లో సగానికన్నా ఎక్కువ, ఎస్, మోర్ దెన్ హాఫ్, కేవలం ఒకే ఒక్క ఓషన్లో ఉంది. అదే పసిఫిక్ మహాసముద్రం. అంటే అది ఎంత పెద్దదో ఊహించుకోండి. ఈ ఫ్యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జామినర్కి మోస్ట్ ఫేవరెట్ ఏరియాకి వచ్చాం. సముద్రం లోపల ఏముంటుంది అంటే ఓషన్ ఫ్లోర్. మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ దాదాపుగా ఇక్కడి నుంచే వస్తాయి. సో ఈ సెక్షన్లో మనం డిస్కస్ చేసే ప్రతి పాయింట్ ఒక మార్క్ తెచ్చిపెట్టొచ్చు. కాన్సంట్రేట్ చేయండి. ఈ టేబుల్ని చూస్తే 3 మేజర్ ఓషన్స్ మధ్య డిఫరెన్సెస్ క్లియర్గా తెలుస్తాయి. పసిఫిక్ సైజులోనూ డెప్త్లోనూ పెద్దది. ప్రపంచంలోని డీపెస్ట్ పాయింట్ మరియానా ట్రెంచ్ ఇక్కడే ఉంది. అట్లాంటిక్ ఓషన్ మనకు తెలుసు ఎస్ షేప్లో ఉంటుంది. ఇక హిందూ మహాసముద్రం ఎం షేప్. అయితే ఇక్కడొక ప్రిలిమ్స్ పవర్ ఫ్యాక్ట్ ఉంది. ఏంటంటే టెలిగ్రాఫ్ ప్లాటూ ఎక్కడుంది అని అడుగుతారు. అది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. ఫస్ట్ ట్రాన్స్ అట్లాంటిక్ టెలిగ్రాఫ్ కేబుల్ని అక్కడే వేశారు, అందుకే ఆ పేరు. ఈ డయాగ్రామ్ చూడండి. సముద్రం లోపల ఉండే ల్యాండ్ ఫార్మ్స్ ఇవి. సింపుల్గా మనం బీచ్ నుండి సముద్రం లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నామని ఊహించుకోండి. ఫస్ట్ మనకి కాంటినెంటల్ షెల్ఫ్ వస్తుంది. ఇక్కడ చాలా జీవులు, చేపలుంటాయి. ఇంకా లోపలికి వెళ్తే స్లోప్, రైస్, ఆ తర్వాత అగాధం లాంటి ఓషియానిక్ ట్రెంచ్ వస్తుంది. ఈ ఆర్డర్ షెల్ఫ్, స్లోప్, రైస్, ట్రెంచ్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి చాలా ముఖ్యం. ఇక్కడ ఒక ఏపీపీఎస్సీ స్పెషల్ పాయింట్ ఉంది, జాగ్రత్తగా వినండి. సముద్రం అడుగున అత్యంత పెద్ద ఏరియా ఏది అని అడిగితే దాని పేరు డీప్ సీ ప్లేన్, అంటే అగాధ సముద్ర మైదానం. ఇది ఎంత పెద్దదంటే మొత్తం ఓషన్ బేసిన్స్లో సుమారుగా 76% ఏరియా ఇదే కవర్ చేస్తుంది. ఈ 76% నంబర్ని మర్చిపోవద్దు. సరే, ఇంకో మ్యాప్ బేస్డ్ పజిల్ చూద్దాం. వెస్ట్ నుంచి ఈస్ట్కి, అంటే పడమర నుంచి తూర్పుకి, యురేషియాలో ఉన్న ఈ ఇన్లాండ్ సీజ్ ఆర్డర్ చెప్పండి. ఫస్ట్ మెడిటరేనియన్, తర్వాత బ్లాక్ సీ, దాని తర్వాత కాస్పియన్, అండ్ ఫైనల్గా ఆరల్ సీ. ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఈ ఆర్డర్ అడుగుతారు, లేదా వీటి బార్డర్ కంట్రీస్ ఏవి అని అడిగి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ ట్రాప్లో మనం పడకూడదు. ఎలాగో చూద్దాం. ఇదిగో, ఇదొక క్లాసిక్ ఎగ్జామ్ ట్రాప్ క్వశ్చన్. ఈ కింద ఉన్న దేశాల్లో ఏది మధ్యధర సముద్రంతో బార్డర్ షేర్ చేసుకోదు? ఇలాంటి క్వశ్చన్స్ మన మ్యాప్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి అడుగుతారు. చూడండి, ఇక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు. సిరియాకి మెడిటరేనియన్ సీతో కోస్ట్లైన్ ఉంది, కానీ జార్డాన్, ఇరాక్, చాడ్ ఈ దేశాలకు లేదు. వీటినే రాంగ్ ఆప్షన్స్గా ఇస్తారు. ఇక మాల్టా సంగతి, అది మెడిటరేనియన్ సీ మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ కంట్రీ. అంటే అది సముద్రంలో ఉంది, కానీ దాని చుట్టూ భూభాగం లేదు. ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వద్దు. ఓకే,
ఇప్పుడు ఓషనోగ్రఫీలో కొంచెం టఫ్గా ఫీల్ అయ్యే రెండు కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. టెంపరేచర్ అండ్ సెలినిటీ, అంటే ఉష్ణోగ్రత, లవణీయత. చాలామంది స్టూడెంట్స్కి ఇవి అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ డోంట్ వరీ, నేను మీకు చాలా సింపుల్గా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రాఫ్ చూడండి, దీన్ని థర్మోక్లైన్ కర్వ్ అంటారు. వర్టికల్ లైన్ ఏమో సముద్రం లోతు, హారిజాంటల్ లైన్ ఏమో టెంపరేచర్. గమనించండి, పైన అంటే సర్ఫేస్ దగ్గర టెంపరేచర్ ఎక్కువగా, స్టేబుల్గా ఉంది. కాని కొంచెం లోపలికి వెళ్లే కొద్దీ సడన్గా టెంపరేచర్ ఫాస్ట్గా పడిపోతుంది చూశారా? ఆ లైన్ ఎలా కిందికి వంగిపోయిందో ఆ జోన్నే మనం థర్మోక్లైన్ అంటాం. అంటే టెంపరేచర్లో ర్యాపిడ్ చేంజ్ ఉండే జోన్. ఈ టెంపరేచర్ని మనం సింపుల్గా 3 లేయర్స్గా డివైడ్ చేయొచ్చు. ఒక 3 లేయర్ కేక్ లాగా అనుకోండి. టాప్ లేయర్ సుమారు 500 మీటర్స్ వరకు సన్లైట్ పడుతుంది కాబట్టి వెచ్చగా, స్టేబుల్గా ఉంటుంది. ఇక మిడిల్ లేయర్, అదే మన హీరో థర్మోక్లైన్. ఇక్కడే టెంపరేచర్ ఫాస్ట్గా పడిపోతుంది. ఇక బాటమ్ లేయర్ అంటే సైక్రోస్ఫియర్. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉంటుంది, చాలా చల్లగా, ఆల్మోస్ట్ ఫ్రీజింగ్ పాయింట్ దగ్గర. సెలెనిటీ వెనుకున్న సైన్స్ని అర్థం చేసుకోవడానికి ఈ బ్యాలెన్సింగ్ స్కేల్ ఇమేజ్ సూపర్బ్. లెఫ్ట్ సైడ్ చూడండి, సెలెనిటీని పెంచేవి అంటే ఎవాపరేషన్ ఎక్కువైతే లేదా నీరు గడ్డగడితే ఉప్పు మిగిలిపోయి సెలెనిటీ పెరుగుతుంది, ఆ త్రాసు కిందకి వెళ్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ సెలెనిటీని తగ్గించేవి. భారీ వర్షాలు పడినా, నదుల నుంచి ఫ్రెష్ వాటర్ వచ్చి కలిసినా ఉప్పు డైల్యూట్ అయిపోయి సెలెనిటీ తగ్గుతుంది, ఆ త్రాసు పైకి లేస్తుంది. సింపుల్. ఇదిగో మోస్ట్ కామన్ మిస్టేక్. ఇక్కడే 90% మంది రాంగ్ ఆన్సర్ పెడతారు. క్వశ్చన్: సెలెనిటీ ఎక్కడ హయ్యెస్ట్గా ఉంటుంది? ఆప్షన్స్లో ఈక్వేటర్ చూడగానే అందరూ అదే అనుకుంటారు. కానీ అది తప్పు. కరెక్ట్ ఆన్సర్ ట్రాపికల్ జోన్. ఎందుకు? లాజిక్ చాలా సింపుల్. ట్రాపిక్స్లో ఎండ ఎక్కువ, సో ఎవాపరేషన్ ఎక్కువ. కానీ వర్షాలు తక్కువ, సో ఉప్పు కాన్సంట్రేట్ అవుతుంది. కానీ ఈక్వేటర్ దగ్గర ఎవాపరేషన్ ఎక్కువే, కానీ రోజూ వర్షాలు కూడా పడతాయి. ఆ వర్షం నీళ్లు ఉప్పుని డైల్యూట్ చేసేస్తాయి. ఈ ఒక్క లాజిక్ పట్టుకుంటే చాలు, ఒక్క మార్క్ మీదే. ఇందాక మనం థర్మోక్లైన్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే టెంపరేచర్లో సడన్ చేంజ్. సేమ్ అదే లాజిక్ సెలానిటీకి అప్లై చేస్తే అదే హెలోక్లైన్. అంటే లోతుకి లెళ్లే కొద్దీ సెలానిటీ ఫాస్ట్గా మారే జోన్. థర్మో అంటే టెంపరేచర్, హెలో అంటే సాల్ట్. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఓకే, ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాం? ఓషన్ ఫ్లోర్ జాగ్రఫీ, టెంపరేచర్, సెలెనిటీ. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూద్దాం. ఈ 3 ఫ్యాక్టర్స్ కలిసి ఒక అద్భుతమైన ఎకోసిస్టమ్ని ఎలా క్రియేట్ చేస్తాయో తెలుసా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కోరల్ రీఫ్స్, అంటే పగడపు దిబ్బలు. ఈ ఫ్యాక్టర్స్ వాటి లైఫ్ని ఎలా డిసైడ్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. కోరల్ రీఫ్స్లో మేజర్గా 3 రకాలుంటాయి. ఈ ఇమేజ్లో చూడండి, ఫ్రింజింగ్ రీఫ్స్, ఇవి డైరెక్ట్గా కోస్ట్ లైన్కి అతుక్కునుంటాయి. తర్వాత బారియర్ రీఫ్స్, ఇవి తీరానికి కొంచెం దూరంగా, ప్యారలల్గా ఉంటాయి. మధ్యలో లాగూన్ అనే వాటర్ బాడీ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా గ్రేట్ బారియర్ రీఫ్. ఇక మూడోది అటోల్స్, ఇవి ఒక ఐలాండ్ చుట్టూ రింగ్ షేప్లో ఉంటాయి. మాల్దీవ్స్లోని అడ్డు అటోల్ దీనికి మంచి ఎగ్జాంపుల్. ఇండియన్ జాగ్రఫీ మీద క్వశ్చన్ లేకుండా ఏపీపీఎస్సీ పేపర్ ఉండదు, ఇది మనందరికీ తెలుసు. అందులోనూ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఉన్న 4 మేజర్ కోరల్ రీఫ్ లొకేషన్స్. ఇవి మ్యాప్లో ఎక్కడున్నాయో గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కచ్, లక్షద్వీప్, తమిళనాడులో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఈ 4 పేర్లు ఖచ్చితంగా గుర్తుండాలి. రైట్, మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. ఇప్పటివరకు డిస్కస్ చేసిన వాటన్నిటినీ సమ్మరీ, మీ మాస్టర్ చీట్ షీట్. ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు లాస్ట్ మినిట్లో క్విక్ రివిజన్ కోసం ఈ పాయింట్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, ఇది మీ అల్టిమేట్ చీట్ షీట్. ర్యాపిడ్ ఫైర్ లాగా చూద్దాం. డీపెస్ట్ ట్రెంచ్ మరియానా, బిజియెస్ట్ ఓషన్ రూట్ నార్త్ అట్లాంటిక్. హెలోక్లైన్ అంటే సెలెనిటీ గ్రేడియంట్, థర్మోక్లైన్ టెంపరేచర్ గ్రేడియంట్. ఇండియన్ ఓషన్లో ఇంపార్టెంట్ ట్రెంచెస్ సుండా అండ్ డయామంటీనా. గ్రేట్ సాల్ట్ లేక్ ఎక్కడుంది? యుఎస్ఏ. ఈ స్లైడ్ని ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. ఇవి రిపీటెడ్గా అడిగే గోల్డెన్ పాయింట్స్. చివరగా ఒక ప్రశ్నతో ఈ సెషన్ని ముగిద్దాం. ఓషన్ యొక్క ఫిజికల్ డైనమిక్స్కి, అంటే దాని భౌతిక లక్షణాలకి, అక్కడి బయాలజికల్ ఎకోసిస్టమ్స్కి, అంటే జీవ వ్యవస్థలకి మధ్య ఉన్న లింక్ని అర్థం చేసుకోవడం మీ ప్రిపరేషన్ స్టైల్ని ఎలా మారుస్తోంది? ఆలోచించండి. కేవలం ఫ్యాక్ట్స్ని బట్టి పట్టకుండా ఇలా కాన్సెప్ట్స్ని కనెక్ట్ చేస్తూ చదివితే ఎంత కష్టమైన ప్రశ్నకైనా ఆన్సర్ చేయొచ్చు. అదే ఒక టాపర్కి మిగిలిన వాళ్లకి మధ్య ఉన్న తేడా. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.